కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. కోలీవుడ్లో కొన్నేళ్లుగా నెలలుగా ల్యాబ్లో మగ్గిపోతున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ఎన్నో కారణాలతో రిలీజ్కి నోచుకొని మూవీస్ థియేటర్స్ బాట పట్టేస్తున్నాయి. ఇప్పటికే జననాయగన్ రూట్ క్లియర్ అయిపోయింది. విజయ్ సేతుపతి, సూరి చిత్రాలు విడుదల ప్లాన్ చేసుకుంటున్నాయి. విక్రమ్ సంగతి ఏంటి చూద్దామా? తమిళనాడులో రిలీజ్ నోచుకోక ల్యాబ్ కే పరిమితమైన కొన్ని సినిమాలు ఒక్కొక్కటిగా రూట్ క్లియర్ చేసుకుని థియేటర్స్ బాట పడుతున్నాయి. విజయ్ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జననాయగన్ సెన్సార్ ఇష్యూస్ సాల్వ్ అయి జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే విజయ్ సేతుపతి మిస్కిన్ కాంబోలో తెరకెక్కుతున్న ట్రైన్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. రీసెంట్లీ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సూరి, నివిన్ పౌలి, అంజలి నటించిన యూజు కాదల్ యజు మలై మూవీకి కూడా చాన్నాళ్లుగా మోక్షం దక్కడం లేదు. 2021లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. 2 ఏళ్ల క్రితమే రొట్టర్డామ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు కూడా. అప్పటి నుండి ల్యాబ్లోనే మగ్గిపోతూనే ఉన్న ఈ మూవీకి ఎట్టెకలకు విముక్తి లభించింది. అక్టోబర్ 1న మూవీ థియేటర్స్లో సందడి చేయబోతోంది. ఈ సినిమాలన్నీ వస్తున్నాయి కానీ విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధృవ నక్షత్రం చిత్రం మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కులు ఇంకా వీడినట్లు లేవు. అసలు వస్తుందో రాదో కూడా డౌటే. చూడాలి ధృవ నక్షత్రానికి మరి మోక్షం దక్కేదెప్పుడో.